అవర్ ఛానల్. గత ఒక 20 రోజుల నుండి కూడా మామూలు కాల్స్ కాదు, తుఫాను హెచ్చరికల్లాగా ఉన్నాయి ఈ కాల్స్. 500 ఫోన్లు. సో ఎక్కడెక్కడి నుంచో విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కావలి, చిత్తూరు చాలా మంది వస్తున్నారు, కలుస్తున్నారు, చాలా సంతోషంగా వెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ మీ యొక్క ఆదరణకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరి మేషరాశి ఈ యొక్క 2026 ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతోంది అంటే, సుమారుగా ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఒక పని ముందుకు వెళ్ళబోతున్నది. ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కావచ్చును, బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, పలానా ల్యాండ్ అమ్ముడు పోవాలి, పలానా ఉద్యోగ ప్రయత్నాలు, పలానా అమ్మాయికి సంబంధించినటువంటి ఒక వివాహ ప్రయత్నాలు, పలానా అబ్బాయికి సంబంధించిన వివాహ ప్రయత్నాలు, ఇలా ఏమేంటి ముందుకు వెళ్ళబోతున్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకుంటూ, మరి ఏ విషయాలకై గత 2025 జనవరి, ఫిబ్రవరి నుండి కూడా అల్లాడిపోతున్నారు మేషరాశి వారు, అసలు ముందుకు వెళ్ళలేక ఎంతో ఇబ్బందులతో గురయ్యేటువంటి సందర్భాలలో మరి యొక్క ఆగస్టు నెలలో ఒక పెద్ద మార్పు అనేటువంటిది మీకు రాబోతూ ఉన్నది అనేది గమనించుకోండి. కొందరికి ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉన్నాయి. అదే విధంగా కొందరికి చిన్న చిన్న కొన్ని పొరపాట్లు చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఈ ఆగస్టు నెలలో మీ జీవితాన్ని ఎలా భగవంతుడు మారుస్తున్నాడో చిట్ట చివరి వరకు చూడండి. మరి మేషరాశి వారికి ఈ నెలలో కొంత ధైర్యం పెరగబోతోంది, ఆత్మవిశ్వాసం పెరగబోతోంది. చాలా కాలంగా నిలిచినటువంటి పనులు క్రమంగా పూర్తయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ కష్టాలకు తగినటువంటి ప్రతిఫలం, అదే విధంగా మీ నిర్ణయాలకు కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభించబోతున్నది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని అవకాశాలు చేజారేటువంటి అవకాశాలు ఉన్నవి అని గమనించుకోండి. 1-2 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళితే మంచిది అని చెప్పి సూచించుతూ, అదేవిధంగా ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. పై అధికారుల నుండి ప్రశంసలు పొందవచ్చును. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి మంచి సమాచారం అందేటువంటి అవకాశం కనబడుతుంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, అదేవిధంగా కొత్త కస్టమర్లు కనిపిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత అవసరము. పెట్టుబడులు పెట్టేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకొని ముందుకు వెళ్ళడం ఎంతో మంచిది. మొన్న ఒకరు మాట్లాడారు, ఎక్కడ మన ఐర్లాండ్ లో ఉంటారట. ఒక సంథింగ్ కంపెనీకి సంబంధించి ఒక కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం ఒక యాప్ గురించి అంటే, వద్దండి అని చెప్పడం జరిగింది కళాఖండిగా. ఎందుకంటే వాళ్ళ యొక్క గ్రహస్థితి బాగలేదు. అట్లా చాలా మంది కూడా మీకు అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి డబ్బులు పెట్టుబడి పెట్టుకొని లాస్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మేషరాశి వారు. ఇక ఈ నెలలో ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఆగిపోయిన బకాయిలు లేదా రావాల్సినటువంటి డబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే విలాసవంతమైనటువంటి వస్తువులపై అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం పెట్టడం మంచిది కాదు. అదేవిధంగా కుటుంబానికి సంబంధించి, వివాహానికి సంబంధించి, వివాహ ప్రయత్నాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఒక మంచి సంబంధం వచ్చే పరిస్థితి ఉంది. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. బంధువులతో చిన్న విభేదాలు ఉన్నా కూడా అవి తొలగిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. వివాహము కాని వారికి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నవి. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన అనేటువంటిది పెట్టుకొని ముందుకు వెళ్తే మంచి ఫలితాలు ఉన్నాయి. శారీరకంగా పెద్ద సమస్యలు అయితే మీరు అనారోగ్యానికి సంబంధించి ఏమిటంటే, శారీరకంగా కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. కాళ్ళ నొప్పి అధికంగా ఉండడము, తలనొప్పి అధికంగా ఉండడము, కొంత ఒత్తిడి, నిద్రలేమి వంటి ఇబ్బందులు అయితే రావచ్చును. కోర్స్ గత ఒక 5-6 నెలల నుండి అయితే మీకు అసలు నిద్ర కూడా పట్టడం లేదు. సమయానికి నిద్రపోవడం, తగినంత నీరు త్రాగడం, అదేవిధంగా తేలికబడి వ్యాయామం చేయడం ఎంతో మంచిదని చెప్పడం జరుగుతున్నది. ఇక విదేశీ అవకాశాలు చూసుకుంటే, విద్యార్థులు క్రమశిక్షణగా చదివితే మంచి ఫలితాలు సాధించగలరు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నటువంటి వారికి కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి పట్టుదలతో కొనసాగించుకుంటే తప్ప ముందుకు వెళ్ళని పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇక ఈ యొక్క మేషరాశి వారు అంటే చాలా తొందరపాటు,
నిర్ణయాలు తీసుకుంటారు, చకచకా మాట్లాడేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. ఈ పని కావాలి అంటే ఆ పని ఖచ్చితంగా కావాలని కోరుకునేటువంటి వారు ఈ మేషరాశి వారు. అలాంటి మేషరాశి వారికి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అసలు అర్థం కాని సందర్భాలు గడిచిన ఒక 1.5 ఇయర్ నుండి వాహన ప్రమాదాలు, కాళ్లకు దెబ్బలు తాకడం, చేతులకు దెబ్బలు తాకడం, దగ్గరి వ్యక్తులు మరణించడాలు, ఇలా ఎన్నెన్నో నేను చెప్పేటి చాలా చిన్నవి. ప్రతి మంగళవారము శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన, ఓం అంగారకాయ నమః అనేటువంటి మంత్రము, ఎరుపు రంగు కందిపప్పును తప్పకుండా కూడా ఎరుపు రంగు వస్త్రంలో కట్టి దానంగా ఇవ్వండి మంగళవారము. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభిస్తే మంచిది. మేషరాశి వారికి ఈ ఆగస్టు నెలలో అవకాశాలు బాగానే ఉన్నాయి ఖచ్చితంగా కూడా. అయితే ఆవేశాన్ని నియంత్రించుకోండి. అదేవిధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా కూడా. అదేవిధంగా మీరు మరొక మాట చెప్తున్నాను, నేను ఈ యొక్క మాట చెప్పినందుకే నన్ను భయపెట్టేశారు. ఏం ఫోన్లు అంటే, మళ్ళీ చెప్తున్నాను కదా, 5 నెంబర్లకు ఒక్కొక్క ఫోన్కు 100 ఫోన్లు వస్తున్నాయి. అసలు నేను షూట్ ఇవ్వకనే సుమారుగా 1 మంత్ అయింది. సో నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అని ఒకే ఒక మాట చెప్పాను. మళ్ళీ చెప్తున్నా, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత మీ జీవితంలో ఇంతో కొంత మార్పు అయితే 100%. సో తప్పకుండా వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను చెక్ చేసుకోండి. తప్పకుండా కొంచెం కాల్స్ ఆలస్యం అవుతూ ఉన్నవి, చాలా మంది బుకింగ్స్ ఉన్నాయి. ఒక 2-3 డేస్ 1 వీక్ అట్లా డిలే అవుతూ ఉన్నది. ఎవరేమనుకోవద్దు, తప్పకుండా అందరితో మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఆల్ ది బెస్ట్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు నెలలో 12 రాశులకు సంబంధించి మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకోవడానికంటే ముందు, అసలు గత 20-25 రోజుల నుండి మామూలు ఫోన్లు కాదు. నేను ఒకటే విషయం చెప్పా, ఫలానా రాశి, ఫలానా అక్షత్రము, ఫలానా నక్షత్రము, ఫలానా అక్షరము, ఇలా క్షుణ్ణంగా నేను చెప్పినా చాలా మందికి కూడా వారికి అందరికీ ఎట్లా కనెక్ట్ అయ్యాను. అమ్మవారు మిమ్మల్ని, మీ అమ్మవారు రూపకంగా మీరందరూ నా దగ్గరికి వచ్చారు, నేను అమ్మవారి రూపకంగా మీ దగ్గరికి వచ్చాను. నిజంగా, ఎందుకంటే మీరంతే అంత ప్రేమ. నాకు పంచాంగం చెప్పడము, ఆస్ట్రాలజీ ఆ యొక్క చెప్పడం అంటే నాకు ఎంతో ఇష్టం. సో మీరందరూ ఈ 5 నెంబర్లు ఉన్నాయి, 5 నెంబర్లకు సుమారుగా కూడా 100 ఫోన్లు. సో అందరికీ మ్యాక్సిమం రీచ్ అవుతూ రావడం జరుగుతున్నది. కొంత 1 డే 2 డే అటు ఇటుగా. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా చాలా మంది చాలా ఇంట్రెస్ట్గా తెలుసుకున్నారు. వారికి కావాల్సిన విషయాలన్నీ కూడా పొందుపరుచుకున్నారు. వారి మొబైల్లో కానీ పేపర్లో కానీ. ఎక్కడికి వెళ్ళామో కూడా మాకు ఎలాంటి రిజల్ట్ లేదు. గురుగారు మీరు చెప్పారు, మీరు చెప్పినట్టుగా మా జీవితంలో జరుగుతుంది అని మన వద్దకు రావడము, మన యొక్క ప్రిడిక్షన్ వారు చూడడము, వారు చెప్పించుకోవడాలు. ఎందుకంటే నేను ముందు ఒక 2 క్వశ్చన్స్ నేనే వేస్తా. మీ జీవితంలో ఇది జరిగిందా, ఇది అయ్యిందా, అది అయిన తర్వాతనే నేను జాతకంలోకి నేను ముందుకు వెళ్తాను. కనుక డైరెక్ట్గా నేరుగా ఏం కావాలని నేను అడగను. ఫస్ట్ ఒక 2-3 నిమిషాలు దాన్ని నేను చూసిన తర్వాత, నాకు కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాతనే, నా మీద మీకు ఒక నమ్మకం ఏర్పడిన తర్వాతనే నేను వారి జాతకంలోకి వెళ్తాను. కనుక మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది విషయాలకై తప్పకుండా నాతో మాట్లాడండి. మీ సమస్య నా సమస్య. సో తప్పకుండా వన్స్ నాతో మాట్లాడండి, మీ జీవితాన్ని మార్చుకోండి. దగ్గరలో ఉన్నారు ఒకవేళ, వన్స్ నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అంతే. ఆల్ ద బెస్ట్.